వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్‌లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్‌కి నేను కొంత హార్ష్‌గా టైటిల్ పెట్టాను. వైసీపీ సంబంధించి ఇంత హార్ష్‌గా నేను ఎప్పుడు కూడా టైటిల్ పెట్టలేదు. బట్ ఈరోజు చూస్తే ఆ ఇష్యూలో అంత ఇంటెన్స్ ఉంది. అందుకే ఆ టైటిల్ పెట్టడం జరిగింది. ఆ టైటిల్ చూసినట్లయితే చంద్రబాబు విదేశీ పర్యటనపై వైసీపీ కారు కూతలు అని చెప్పి నేను హెడ్డింగ్ పెట్టాను. అసలు ఏం జరిగిందంటే, అసలు నిజం ఏంటంటే, ఈ వీడియో జగన్మోహన్ రెడ్డి కూడా వినాలి అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను. జగన్మోహన్ రెడ్డే కాదు, వైసీపీ నేతలు కూడా వినాలి. అసలు చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన విషయంలో ముందుగా అది పొలిటికల్‌గా చూసుకుంటే వైసీపీ ఎందుకు దీన్ని ఇంత రాద్ధాంతం చేసే ప్రయత్నం చేస్తుందనేది ఒక చర్చ. ఎందుకు చేస్తా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు విదేశీ పర్యటనకు వెళ్ళినా టీడీపీ దాన్ని హైలైట్ చేసే ప్రయత్నమే చేస్తాంది. దానికి తగ్గట్టుగానే జగన్మోహన్ రెడ్డి నడవడిక కూడా ఉంటుంది. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడుకి, జగన్మోహన్ రెడ్డికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ సీబీఐ కేసులో, ఈడీ కేసులో ఉన్నారు. ఆల్రెడీ 16 నెలల జైల్‌లో ఉన్నారు. కాబట్టి ఆల్రెడీ బెయిల్ మీద ఉన్నారు బయట. బెయిల్ మీద ఉన్నారు కాబట్టి ఆయన దేశం విడిచి బయటికి వెళ్ళాలంటే ఆయన సీబీఐ పర్మిషన్ అయితే తీసుకోవాల్సిందే. సో, ఎక్కడికి వెళ్ళినా అటు తన కూతురుల దగ్గరికి లండన్ వెళ్ళినా, లేకుంటే ఎక్కడికి వెళ్ళినా ముఖ్యమంత్రి హోదాలో పెట్టుబడుల కోసం ఎక్కడికన్నా వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి పర్ఫెక్ట్‌గా సీబీఐకి అయితే ముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సీబీఐ పర్మిషన్ ఇస్తేనే వెళ్ళాలి. ఇటీవల జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్లారు. లండన్ వెళ్తే అక్కడ ఆయన ఫోన్ నంబర్ తప్పుగా ఇచ్చారని చెప్పేసి ఆయన లండన్ వెళ్ళిన తర్వాత సీబీఐ అధికారులు గుర్తించారు. అది కోర్టులో వాళ్ళు పిటిషన్ కూడా వేయడం జరిగింది. జగన్ మళ్ళా వచ్చారు కాబట్టి అది పెద్ద కన్సిడరేషన్ కింద అయితే కోర్టు తీసుకోలేదు. సో, అయితే చంద్రబాబు నాయుడు మీద ఈరోజు సీబీఐ కేసులు, ఈడీ కేసులు లేవు. ఆయన పర్టిక్యులర్‌గా పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి అనేసి. అండ్ అయితే ఇక్కడ వైసీపీ నేతలు ఈ విషయంలో మరీ శృతిమించారు. అందుకే నేను అంత హార్ష్‌గా టైటిల్ పెట్టాను. ఎంత దారుణంగా మాట్లాడుతా ఉన్నారంటే, లోకేష్‌కి, చంద్రబాబు నాయుడుకి గొడవ అవుతోంది ముఖ్యమంత్రి పదవి విషయంలో. అందుకే తండ్రి కొడుకుల మధ్య గొడవ అవుతా ఉంటే లోకేష్ వాళ్ళ తండ్రి మీద అలిగి లండన్ పారిపోయినాడు. అందుకే ఆయన బుజ్జగించడానికి చంద్రబాబు నాయుడు తన ఫ్యామిలీని తీసుకొని లండన్ వెళ్ళడం జరిగిందని చెప్పి చాలా దారుణంగా మాట్లాడుతా ఉన్నారు. ఇది నిజంగా దారుణమైన విషయమే. ఇప్పుడు వాళ్ళు డిమాండ్ చేయాలి అనుకుంటే చంద్రబాబు నాయుడు తన పర్యటనను ఎందుకు గోప్యంగా ఉంచారు? ఒకవేళ వ్యక్తిగత పర్యటనకు వెళ్ళినా ఆ విషయాలు బయటికి చెప్తే తప్పేంటి అనే క్వెషన్ ఎవరైనా అడిగితే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఆన్సరబుల్ కదా ప్రజలకి, ఆయన ఎన్నుకున్న ప్రజలకి అనేది వైసీపీ డిమాండ్ చేసుంటే చాలా హుందాగా ఉండేది. కానీ అలా చేస్తే అది వైసీపీ కాదు. ఈరోజు చూస్తే చాలా దారుణంగా చంద్రబాబు నాయుడు అండ్ ఫ్యామిలీ విదేశీ పర్యటనకు, అదేవిధంగా వాళ్ళిద్దరు తండ్రి కొడుకుల మధ్య ఒక కుట్ర జరుగుతోంది, గొడవ జరుగుతోంది అని లేని న్యూసెన్స్‌ని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందుకే ఈ విషయంలో కొంత నాకున్న పరిధి మేరకు నేను కొంత స్పష్టత ఇవ్వాలని నేను అనుకుంటా ఉన్నా. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ 2 అంశాల మీద చర్చ జరుగుతూ వస్తోంది. చంద్రబాబు పర్యటనకు సంబంధించి. ఇక్కడ మిస్‌లీడింగ్ ఆఫ్ ద పబ్లిక్ అనేది ఒక ఇంట్రెస్ట్ అయితే దీంట్లో. అదే విధంగా చూస్తే వయలేషన్ ఆఫ్ ప్రోటోకాల్ అనేది ఇంకొక ఇష్యూ. అసలు వీటిని పరస్పర విరుద్ధంగా చూడాలిక్కడ. మిస్‌లీడింగ్ ద పబ్లిక్ అని ఎందుకు అంటున్నారంటే, ఈరోజు ప్రజలు ఎన్నుకుంటేనే ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు. తన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకొని ఎల్పీ లీడర్‌గా ఎన్నికై ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు. అందుకే అతను ప్రజలకు రెస్పాన్సిబుల్ కదా! ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ప్రజలకి ఆయన ఆన్సరబుల్ అయినప్పుడు, ప్రజలకు సమాచారం ఇవ్వకుండా ఆయన విదేశీ పర్యటనకి ఎలా వెళ్తారు అనేది చాలామంది చంద్రబాబు నాయుడు ప్రత్యర్థులు గాని, రాజకీయ ప్రత్యర్థులు గాని, వైసీపీ నేతలు గాని మాట్లాడుతున్న అంశం ఒకటి. చాలామంది దీని మీద పూర్తి స్థాయి అవగాహన లేకుండా న్యూట్రల్ పీపుల్ కూడా కొంతమంది ఈ అంశాన్ని తప్పుపడతా ఉన్నారు. ముందుగా లీగల్‌గా అసలు లీగాలిటీస్ ఏమున్నాయి? అసలు ఈ ఇష్యూలో ఇంటెన్స్ ఎంతుందనేది కూడా తెలుసుకోవాలి. అయితే ఇక్కడ దానికన్నా ఇంకొక విషయం ఏంటంటే, ఎలాగైతే మిస్‌లీడింగ్ ఆఫ్ పబ్లిక్ అని అంటా ఉన్నారో, ఎట్ ద సేమ్ టైమ్ ఇక్కడ ఇంకొక కీలక అంశం ఉంది. అదేంటంటే వయలేషన్ ఆఫ్ ప్రోటోకాల్. సో, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. అయితే ఇటు పబ్లిక్‌కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా? లేకపోతే ఆయన ప్రోటోకాల్ ప్రకారం భద్రతా కారణాల రీత్యా ప్రోటోకాల్‌ని ఫాలో అవ్వాలా? ఈ 2 అంశాలే పరస్పర విరుద్ధంగా ఉంటాయి. అందుకే అంత చర్చకు కూడా కారణమవుతోంది ఈ పర్యటన. గతంలో ఏ ఏ ముఖ్యమంత్రి పర్యటన కూడా ఈ స్థాయిలో ఇష్యూ అయ్యుండదు. అయితే ఇక్కడ ఇష్యూ అవ్వడానికి కారణం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గాని, లోకేష్ గాని ఎప్పుడైనా అధికారిక పర్యటనలు చేసినా ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులైనా. పోనీ ఈ 2 ఏళ్ల కాలంలో వాళ్ళు ఎప్పుడు రాష్ట్రానికి పెట్టుబడుల క్రమంలో అటు అమెరికా వెళ్ళినా, లేకపోతే లండన్ వెళ్ళినా, ఇంకెక్కడికి వెళ్ళినా వాళ్ళు అధికారికంగా ఎప్పుడు కూడా సమాచారం వస్తానే ఉంది. ఫస్ట్ టైమ్ చంద్రబాబు నాయుడు తన ఫ్యామిలీతో కలిసి ఆయన వెకేషన్‌కి వెళ్ళినట్టుగా ఒక ప్రచారం జరుగుతూ వస్తోంది. సో, దీన్ని ఆ ఫ్యామిలీ కూడా అటు సీఎంఓ భద్రతాధికారులు కూడా గోప్యంగా ఉంచే ప్రయత్నం చేశారు. ఇక్కడే అసలు చర్చకు కారణమవుతోంది. ఎందుకు గోప్యంగా ఉంచాలి అనేసి. వైసీపీ ఇంకొక అడుగు ముందుకేసి అటు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఇద్దరి మధ్య గొడవలున్నాయి. అది సెటిల్ చేసుకోవడానికి వెళ్లారని ఒక అంశం అయితే, ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ వాళ్ళు చెప్తా ఉంది వాళ్ళు ఈ 2 ఏళ్లుగా దాచుకున్న సొమ్ము మొత్తం దోచుకున్న సొమ్మంతా దాచుకోవడానికి వెళ్లారు అని చెప్పి ఇంకొక ప్రచారాన్ని కూడా తీసుకొచ్చారు. ఇంకొంతమంది లండన్ అని చెప్తా ఉన్నారు. కానీ హిందూ లాంటి మ్యాగజైన్స్ ఏమో నిన్న ఆయన సౌత్ ఈస్ట్ ఏషియాకి వెళ్ళున్నారు వెకేషన్‌కి అని చెప్పి కొంత ఇన్ఫర్మేషన్ లీక్ చేయడం జరిగింది.
సరే ఆయన ఎక్కడికి వెళ్లారనే అంశం కంటే ఈరోజు అత్యంత కీలకమైన అంశం అంత గోప్యంగా ఎందుకు ఉంచారు అనేది. ఇక్కడ అసలు టెక్నికాలిటీస్ ఏంటో కూడా చూసే ప్రయత్నం చేద్దాం ఈ ఇష్యూలో. కొన్ని కీలక పాయింట్స్ నేను చెప్తాను ఇక్కడ. మామూలుగా అయితే ఒక ప్రధానమంత్రి గాని, అదేవిధంగా ఒక ముఖ్యమంత్రి గాని, అదేవిధంగా కేంద్రంలో ఉన్న మంత్రులు గాని, రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు గాని, విదేశాలకు వెళ్ళాలి, దేశం దాటి వెళ్ళాలి అంటే వాళ్ళు ఫస్ట్ పీఎంఓకి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ప్రధానమంత్రి కార్యాలయానికి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాదు ఇక్కడ ముఖ్యమంత్రులు అయితే గవర్నర్ కూడా ఇస్తారు సమాచారం, గవర్నర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక అటు ముఖ్యమంత్రి అయినా సరే, రాష్ట్ర మంత్రులైనా సరే, కేంద్ర మంత్రులైనా సరే విదేశీ పర్యటన ఉంది అంటే వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, విదేశీ వ్యవహారాల శాఖ చూసే మంత్రిత్వ శాఖకి వాళ్ళు ముందుగా వివరాలన్నీ కూడా ఇవ్వాలి. వాళ్ళు ఎలా వెళ్తా ఉన్నారు, వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేయబోతా ఉన్నారు, అదేవిధంగా అక్కడ ఎవరైనా హోస్టేజ్ ఇస్తే వాళ్ళ డీటెయిల్స్తో సహా మొత్తం వాళ్ళు మినిస్ట్రీ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీకి అందించాల్సి ఉంటుంది. అటు పొలిటికల్గా కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు అనుమతి పొందాల్సి ఉంటుంది. అందుకనే ఇది మామూలుగా ఇది మ్యాండేట్, ఇది ఎవ్వరు వెళ్ళినా కూడా దేశం దాటి ఇది మ్యాండేట్. అక్కడ నుంచి క్లియరెన్స్ వచ్చిన తర్వాత మాత్రమే వీళ్ళు వెళ్తూ ఉంటారు. అయితే పర్టికులర్గా ఇక్కడ ఇంకొక ప్రొవిజన్ ఏముందంటే వీళ్ళు ఏదన్నా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా రాజకీయ కార్యక్రమాలు లేకపోతే ఇంకేమన్నా కంటిన్యూ చేయాలి అనుకుంటే, ఇంకేమైనా ప్రోగ్రామ్స్ అలా పెట్టుకుంటే అటు పూర్తి స్థాయిలో ఈ అంశం మీద డీటెయిలింగ్ కూడా ఇవ్వాలి. ఎందుకంటే వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఎక్కడ ఉంటున్నారు, ఏం చేస్తారు, వీళ్ళ ఖర్చులు ఎవరు భరిస్తారు, ఒకవేళ వీళ్ళకి హోస్టేజ్ ఇచ్చేవాళ్ళు ఉంటే ఎవరైనా హోస్టేజ్ ఇచ్చేవాళ్ళు ఉన్నారా, వాళ్ళ వివరాలు ఏంటి, అంతేకాదు వీళ్ళు అక్కడ ఏమైనా కీలక కార్యక్రమాల్లో పాల్గొంటా ఉన్నారా, ఇన్ కేస్ ఏమన్నా కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటే వాళ్ళు ఇచ్చే మెసేజో లేకపోతే ఇంకోటో ఏదో కొన్ని కాంట్రవర్సీలు కూడా కారణం అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని లేకపోతే ఎవరన్నా అటు విదేశాల్లో ఉంటున్న వ్యక్తులు వాళ్ళని హోస్ట్ చేసే ప్రయత్నం చేశారా, ఇది అటు ఏమైనా చిన్న ఇష్యూ మిస్మేనేజ్ జరిగినా భారత ప్రభుత్వానికి ఇబ్బంది వస్తుంది కాబట్టి ఈ డీటెయిల్స్ మొత్తం కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీలో. అదేవిధంగా చూస్తే విదేశాంగ శాఖ మొత్తం కూడా పర్స్యూ చేస్తూ ఉంటుంది దీన్ని. సో అది ఎప్పుడు మనం చెప్పుకుంటా ఉంది, అది అధికారిక పర్యటన అయితే మాత్రమే. అది ఇక్కడ చంద్రబాబు నాయుడు అధికారిక పర్యటన చేసిన ప్రతిసారి, మొన్న ఆయన అమెరికా వెళ్ళారు, ఆ తర్వాత ఆస్ట్రేలియా వెళ్ళారు, లండన్ వెళ్ళారు, ఏది సిఐఏ సదస్సు నేపథ్యంలో. ఈవెన్ లోకేష్ కూడా మ్యాక్సిమం ఈ 3 కూడా కవర్ చేసే ప్రయత్నం చేశారు. వాళ్ళు వెళ్ళిన ప్రతి చోట కూడా ముందు డీటెయిలింగ్గా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చుకునే వెళ్ళారు. ఆ సంబంధిత శాఖ నుంచి వాళ్ళకి పూర్తి స్థాయిలో టెక్నికాలిటీస్ అన్ని క్లియరెన్స్ వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళు పర్యటన పెట్టుకున్నారు. మ్యాక్సిమం వచ్చేస్తుంది, అందులో ఇష్యూస్ కూడా ఏముండవు కాబట్టి ఎవరు పెట్టుకున్నా. అయితే ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ అధికారిక పర్యటన అనుకున్నప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒక సమాచార శాఖ వైపు నుంచి ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ నుంచి ముఖ్యమంత్రి షెడ్యూల్ లేకపోతే సీఎంఓ నుంచి అధికారికంగా మీడియాకు కానీ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ త్రూ వాళ్ళు ఒక రిలీజ్ చేస్తారు. మినిట్ టు మినిట్ అక్కడ ఎవరిని కలవబోతున్నారు, ఆయన ఏం చేయబోతున్నారు, ఎన్ని రోజులు ఉండబోతున్నారు, అక్కడ అసలు రాష్ట్రానికి సంబంధించిన ఏ అంశాలను అక్కడ డిబేట్ చేయబోతా ఉన్నారు అని చెప్పేసి ఆయన అక్కడ కలవబోయే డెలిగేట్స్ని అపాయింట్మెంట్స్ మొత్తాన్ని కూడా ఒక నోట్ రూపంలో ప్రజలకు పబ్లిక్ డొమైన్లో పెడతారు. అంటే ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తారు. అది అధికారిక పర్యటన కాబట్టి. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు ఈరోజు తన పర్యటనని గోప్యంగా ఉంచారు. ఇది ఇక్కడ అనధికారిక పర్యటన. అయితే ముఖ్యమంత్రులకి ప్రధానమంత్రులకి అనధికారిక పర్యటనలు ఉంటాయా అంటే ఉంటాయి, ఆ ప్రొవిజన్ ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రధానమంత్రి అనుకోండి, స్పెషల్ ఎస్పీజీ గ్రూప్ ఉంది ఆయనకి సెక్యూరిటీ యాంగిల్లో. అదేవిధంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే ఎన్ఎస్జీ ఉంది. అయితే ఇక్కడ ప్రధాని ఒక అడుగు వేసినా ప్రధాని ఎక్కడికి వెళ్ళినా స్పెషల్ ప్రొవిజన్ ఆయనకి. ఎందుకంటే ఆయన భద్రతా అధికారుల మాటను జవదాటి ఏది చేయకూడదు. వన్స్ ప్రధాని అడుగు తీసి ఇంట్లోంచి బయటకు పెట్టారంటే అది మొత్తం ఎస్పీజీ చేతుల్లోనే ఉంటుంది. అందుకని ప్రధాని వాళ్ళకి మస్ట్ అండ్ షుడ్ ప్రధాని పర్యటన ఏదైనా సరే వాళ్ళు గోప్యంగా ఉంచే అవకాశం అయితే ఉండదు, అత్యున్నత స్థాయి పదవి కాబట్టి. వేరే రాష్ట్రానికి వస్తే ఈరోజు స్పెషల్గా చంద్రబాబు నాయుడుకి Z+ సెక్యూరిటీ ఉంది. అంతేకాదు అది ఎన్ఎస్జీ ప్రొటెక్ట్. సో వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ ఉంటుంది చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్తున్నారు అనేది. ఉండటమే కాదు, అటు ప్రధాని వెళ్ళినా ఇటు చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు వెళ్ళినా వాళ్ళ వెనక సెక్యూరిటీ కూడా ఉంటారు ఎంతో కొంత. నెంబర్ అనేది నాకు ఐడియా లేదు పూర్తిగా, ఎంతో కొంతమంది ఒక 2 లేకపోతే 2 మెంబర్స్ ఆ 3 మెంబర్స్ అక్కడ సెక్యూరిటీ ఉంటారు. సో అందుకని సెక్యూరిటీకి తెలియకుండా, ఎన్ఎస్జీకి తెలియకుండా చంద్రబాబు నాయుడు పర్యటన ఉండే అవకాశమే లేదు. అయితే ఇక్కడ స్పెషల్గా అపీరెన్స్ ఏంటంటే చంద్రబాబు నాయుడు తన పర్యటనని గోప్యంగా ఉంచే ప్రయత్నం చేశారు. అంటే ఈరోజు ఆయన వెళ్ళింది తన ఫ్యామిలీ మెంబర్స్తో, కుటుంబంతో కలిసి ఒక సుదీర్ఘ విరామం చాలా ఆల్మోస్ట్ 2 ఏళ్ళు అవుతోంది అధికారంలోకి వచ్చి. ఒక చిన్న గ్యాప్ తీసుకునే ప్రయత్నం చేశారు ఈ బిజీ షెడ్యూల్లో. సో అందుకే తన వ్యక్తిగత పర్యటన కాబట్టి, అది తన కుటుంబ పర్యటన కాబట్టి ఈ వివరాల్ని వాళ్ళు అధికారికంగా ప్రకటించలేదు, పబ్లిక్ డొమైన్లో ఉంచలేదు. ఇది తప్పుపడతా ఉన్నారు చాలామంది. అయితే ఈ ప్రొవిజన్ ఉందా అంటే ఉంది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి వ్యక్తిగత పర్యటన చేయాలి అనుకున్నప్పుడు, తన ఫ్యామిలీతో కలిసి వెళ్ళాలనుకున్నప్పుడు ఆ వివరాలని పబ్లిక్ డొమైన్లో పెట్టాల్సిన అవసరం లేదు, ఆ ప్రొవిజన్ ఉంది.
ఏమైనా కేసు దీని మీద వేసినా కూడా నిలబడే అవకాశం ఉండదు. ఎందుకంటే ఈరోజు అది ఆయన వెళ్తున్న ఇన్ఫర్మేషను పిఎంఓలో ఉంటుంది, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ దగ్గర ఉంటుంది, విదేశాంగ శాఖ దగ్గర కూడా ఉంటుంది. ఎక్కడికి వెళ్తున్నారు, అక్కడ ఎవరిని కలుస్తున్నారు, ఎన్ని రోజులు ఉంటారు అనేది ఎక్కడికి వెళ్ళినా అది ఉంటుంది. కానీ అది గోప్యత మెయింటైన్ చేయాలి. ఎందుకు గోప్యత మెయింటైన్ చేయాలి? ఎన్ఎస్జీ ప్రొటెక్ట్ చంద్రబాబు నాయుడు ఆయన దేశాంతరాలు వెళ్ళినా ఇంకెక్కడికి వెళ్ళినా ఆయనకి సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో థ్రెట్ ఉంది వాళ్ళ యాంగిల్లో. అందుకే ఆయనకి ఎన్ఎస్జీ ప్రొటెక్టివ్ ఉన్నారు ఆయన ఎప్పటి నుంచో. సో అందుకని తన పర్యటనని గోప్యంగా ఉంచాలనుకుంటారు. గోప్యంగా ఉంచాలి అనే కారణాన్ని అటు విదేశాంగ శాఖ కానీ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ కానీ దాన్ని మెయింటైన్ చేస్తుంది. బట్ వివరాలు వాళ్ళకి ఇస్తారు. ఎక్కడికి వెళ్తాం, నేను నారావారిపల్లి వెళ్తానా, లేకపోతే లండన్ వెళ్తానా, లేకపోతే సౌత్ ఈస్ట్ ఏషియా వెళ్తానా అనేది అక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కానీ అది పబ్లిక్కి లీక్ చేయాల్సిన అవసరం లేదు, ఆ ప్రొవిజన్ ఉంది. అయితే పబ్లిక్ లీక్ చేయాల్సిన అవసరం ఎందుకు లేదు అంటే భద్రత. ఇదే మనం చెప్పుకుంటున్న సెక్యూరిటీ ప్రోటోకాల్ విషయం. సెక్యూరిటీ ప్రోటోకాల్ విషయం రూపంలోనే, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఏ దేశాలకు వెళ్ళినా థ్రెట్టే ఉంటుంది. అందుకని దాన్ని గోప్యంగా ఉంచే ప్రయత్నం చేస్తారు. అది అసలు విషయం. ఇక్కడ మనం ఇంకొకటి ఏంటంటే చాలామంది రేస్ చేస్తున్న క్వశ్చన్ ఏంటంటే, మరి వచ్చిన తర్వాత అయినా ముఖ్యమంత్రి ఆయన ఎక్కడికి వెళ్ళారు, ఏం చేశారు అనేసి అది మనం ఆర్టీఐ నుంచి సమాచారం తీసుకోవచ్చు అని కొంతమంది అడుగుతూ ఉన్నారు. అయితే కొంతమంది డౌట్స్ వస్తూ ఉన్నాయి, చాలా చర్చ కూడా జరుగుతోంది ఈ అంశం మీద. ఇక్కడ ఒక స్పెషల్గా ఒక ప్రొవిజన్ ఉంది. అది కూడా ఏంటంటే ఒక సెక్షన్ 81G. దాని ప్రకారం గతంలో సుప్రీంకోర్టు కానీ కొన్నిసార్లు హైకోర్టులు కానీ డైరెక్షన్స్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. సో భద్రతా కారణాల దృష్ట్యా, భద్రతా ప్రోటోకాల్ దృష్ట్యా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు పర్యటన గోప్యంగా ఉంచాలని వాళ్ళు అనుకుంటే అది బయటికి పెడతానికి వీల్లేదు అని చాలా కేసుల్లో గతంలో ప్రూవ్ అయింది. చాలా చోట్ల చాలా రాష్ట్రాల్లో ఆర్టీఐ కూడా దీన్ని ఆర్టీఐ కమిషనర్స్ కూడా దీన్ని స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. సో కాకుంటే ఆయన ఎక్కడికి వెళ్ళారు అనేది స్పెక్యులేషన్ మంది. కొంతమంది లండన్ వెళ్ళారు అంటున్నారు, ఇంకొంతమంది సౌత్ ఈస్ట్ ఏషియా అంటున్నారు. హిందూ కూడా లేటెస్ట్గా సౌత్ ఈస్ట్ ఏషియా వెళ్ళారని చెప్పేసి ఒక ఆర్టికల్ కూడా రాశారు, న్యూస్ కూడా రాశారు దాని గురించి. బట్ అది స్పెక్యులేషన్ మాత్రమే, ఆయన ఎక్కడికైనా వెళ్ళి ఉండొచ్చు. అయితే ఇవన్నీ స్పెక్యులేషన్స్ అయినా కూడా ముఖ్యమంత్రి కార్యాలయం దీన్ని ఖండించదు. ఎందుకు ఖండించదు అంటే అసలు వివరాలు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి, ఆల్రెడీ గవర్నర్ దగ్గర కూడా ఉండే ఉంటాయి. సో ఇది మిస్లీడ్ అంటే ఇది డైవర్ట్ చేయడం, ముఖ్యమంత్రి భద్రతకు హాని జరగకుండా ఆయన భద్రతకు దీన్ని మిస్లీడ్ చేసే ప్రయత్నం అంటారు. సో అందుకనే లండన్ వెళ్ళారన్నా, ఇంకో చోటుకి వెళ్ళారన్నా, ఒకవేళ రేపు ఉదయం చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆయనకి ప్రెస్ మీట్లు ఈ క్వశ్చన్ ఎదురైనా వాళ్ళు దాన్ని ఎక్కడ కూడా ఖండించే ప్రయత్నం చేయరు, అలాగని మేము ఎక్కడికి వెళ్ళాము అని చెప్పే ప్రయత్నం కూడా చేయరు. సో అందుకనే ఆ యాంగిల్లో దాన్ని సీక్రెట్గా ఉంచే ప్రయత్నం జరిగింది. అది ప్రొవిజన్ కూడా ఉంది, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులకు సీక్రెట్గా తమ వ్యక్తిగత పర్యటన సీక్రెట్గా ఉంచుకునే ప్రొవిజన్ కూడా ఉంది. ఏ మాత్రం కనీసంగా చట్టాల మీద అవగాహన లేకుండా, కనీసం మినిమం కామన్ సెన్స్ లేకుండా ఈరోజు వైఎస్ఆర్సీపీ నేతలు చాలా దారుణంగా మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా లోకేష్ ఎందుకు ముఖ్యమంత్రి అవుతారు? ఎన్నిసార్లు ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తండ్రి కొడుకుల మధ్య కూడా వీళ్ళలాగా అమ్మని చెల్లిని తీసుకొచ్చి రోడ్డు మీద పడేసినట్టు చంద్రబాబు నాయుడు పడేలేదు కదా, లేకపోతే లోకేష్ పడేలేదు కదా. సో మినిమం కామన్ సెన్స్ అంటాం దీన్ని. చాలా దారుణంగా వైఎస్ఆర్సీపీ నేతలు బిహేవ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పోస్టర్లు కూడా వేసి సీఎం ఎక్కడా, లోకేష్ ఎక్కడా అని చెప్పేసి వైరల్ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియా వేదికగా. అందుకే ముందు చదువుకొని ఏడిస్తే, చదువుకొని సస్తే కరెక్ట్గా ఇట్లాంటివి ఈ అంశాల మీద కొంత అవగాహన ఉండే అవకాశం ఉంటుంది. సో ఇప్పటికైనా ఇలాంటి ఇష్యూలకు ఫుల్ స్టాప్ పెట్టి నిజంగా రాష్ట్రంలో సమస్యలు ఉన్నాయి కొన్ని ఇష్యూల మీద, వాటి మీద ఫైట్ చేస్తే వీళ్ళు కొంత క్రెడిబిలిటీ మిగిలి ఉంటుంది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.